భారత రాజకీయ చిత్రపటంపై ఆమె ఒక ధృవతార. అధికారం ఆమె ముందు మోకరిల్లింది. ఆమె పేరు వింటే శత్రు దేశాలు వణికిపోయాయి. చరిత్ర పుస్తకాల్లో ఇందిరాగాంధీ అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక శక్తి పీఠం. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారాల పట్టిగా ఆనంద భవనంలో పెరిగిన ఒక సుకుమారి దేశాన్ని శాసించే ఉక్కు మహిళగా ఎలా మారింది? ఒక తల్లిగా, ఒక యోధురాలిగా, అంతకు మించి ఒక అజేయమైన నాయకురాలిగా ఆమె ప్రయాణం ఎందరో మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే పాఠం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ భారతదేశ గతిని మార్చిన ఆ ఉక్కు మహిళా ప్రస్థానాన్ని ఒక్కసారి చూద్దాం. బాల్యం నుంచే ఇందిర చుట్టూ రాజకీయ వాతావరణం అలుముకుంది. గాంధీజీ బోధనలు, తండ్రి నెహ్రూ రాసిన ఉత్తరాలు ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. చిన్నతనంలోనే తనకంటూ ఒక సేనను స్థాపించాలనే ఆరాటాన్ని ఆచరణలో చూపించింది. అలా స్వాతంత్ర్య పోరాటంలో తన వంతు పాత్ర పోషించినప్పుడే ఇందిరాగాంధీలోని నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. విదేశాల్లో చదువుకున్న తన మూలాలను మర్చిపోకుండా దేశం కోసం ఏదైనా చేయాలనే తపన ఆమెను నిరంతరం వెంటాడింది. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు అనారోగ్యంతో ఉన్న తల్లి కమలా నెహ్రూకు సేవ చేస్తూనే తనలోని పట్టుదలకు పదును పెట్టారు. ఆనాటి కష్టాలే భవిష్యత్తులో రాబోయే రాజకీయ తుఫాన్లను ఎదుర్కోవడానికి ఆమెను సిద్ధం చేశాయి. ముఖ్యంగా శాంతి నికేతన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ వద్ద గడిపిన కాలం ఆమెకు భారతీయుల మూలాల పట్ల అపారమైన గౌరవాన్ని కలిగించింది. లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం దేశం ఒక క్లిష్ట పరిస్థితిలో చిక్కుకున్న సమయంలో ఇందిరాగాంధీ బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో కాంగ్రెస్లోని సీనియర్ నాయకులు ఆమెని గూంగి గుడియా అంటే మూగ బొమ్మ అని ఎగతాళి చేశారు. ఆమె కేవలం తమ చేతుల్లో కీలు బొమ్మగా ఉంటుందని వారు భావించారు. కానీ ఇందిరా తన నిర్ణయాలతో వారికి గట్టి సమాధానమిచ్చారు. 1969లో కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చినప్పుడు రాజకీయ ఉద్దండులు ఆమెను అడ్డుకోవాలని చూసిన సిండికేట్ రాజకీయాలను చిత్తు చేస్తూ తనదైన ముద్ర వేశారు. కేవలం అధికారం కోసమే కాకుండా పేదరిక నిర్మూలన లక్ష్యంగా గరీబీ హఠావో నినాదంతో ప్రజల మనిషిగా మారారు. 14 ప్రైవేట్ బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి సంచలన నిర్ణయాలు తీసుకుని సంపద కొందరి చేతుల్లోనే ఉండకూడదని చాటి చెప్పారు. ఇది సామాన్య ప్రజలకు ఆమెపై ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. 1971 యుద్ధం ఇందిరాగాంధీ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇది కేవలం పాకిస్తాన్తో యుద్ధం కాదు, అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ వంటి అగ్రనేతల హెచ్చరికలను తలదన్ని చేసిన పోరాటం. అమెరికా తన 7వ నౌకాదళాన్ని పంపి బెదిరించినా భయపడకుండా రష్యాతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుని పొరుగు దేశానికి అండగా నిలిచారు. కేవలం 13 రోజుల్లోనే పాకిస్తాన్ను లొంగదీసుకుని బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమయ్యారు. ఆ సమయంలో ఆమె చూపిన తెగువకు ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్పేయి ఆమెను అభినవ దుర్గా మాతతో పోల్చారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడకుండా పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి భారతదేశాన్ని అణ్వస్త్ర దేశాల సరసన నిలబెట్టిన ఘనత ఇందిరదే. ఒక మహిళ తలుచుకుంటే అంతర్జాతీయ రాజకీయాల్ని శాసించగలదని ఆమె నిరూపించారు. జీవితం ఎప్పుడు పూలబాట కాదు. 1975లో విధించిన ఎమర్జెన్సీ వంటి నిర్ణయాలు ఆమె రాజకీయ జీవితంలో అతిపెద్ద వివాదాలుగా మారాయి. అది ఆమె ప్రజాస్వామ్యవాదిగా ఎదుర్కొన్న అతిపెద్ద విమర్శ. 1977 ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పుడు ప్రపంచం ఆమె పని అయిపోయింది అనుకుంది. కానీ ఇందిర కుంగిపోలేదు. రాయ్ బరేలీలో పరాజయం పాలైన మళ్లీ చిక్మంగళూరు నుండి గెలిచి ఫీనిక్స్ పక్షిలా పైకి లేచి ప్రజాదరణతో 1980లో మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. జైలు శిక్షలు, రాజకీయ వేధింపులు ఆమెను మరింత బలంగా, దృఢమైన నాయకురాలిగా మార్చాయి. పేదల కోసం ఆమె అమలు చేసిన 20 సూత్రాల పథకం దేశ ఆర్థిక వ్యవస్థను గ్రామస్థాయి నుండి బలోపేతం చేసింది. ఇందిర తన చివరి రోజుల్లో కూడా దేశ సమగ్రతే ప్రాధాన్యమన్నారు. పంజాబ్లో సిక్కు తీవ్రవాదాన్ని అణిచివేయడానికి ఆమె చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్ తన ప్రాణాల మీదకు తెస్తుందని ఆమెకు ముందే తెలుసు. ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినా తన అంగరక్షకులను మార్చడానికి ఆమె నిరాకరించారు. తన చివరి ప్రసంగంలో నా రక్తంలోని ప్రతి చుక్క దేశాన్ని బలోపేతం చేస్తుంది అని ప్రకటించిన ఆమె అన్నమాట ప్రకారమే తన నివాసంలోనే తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలిచి నేల కొరిగారు. ఇందిర మరణం దేశాన్ని శోకసంద్రంలో ముంచిన ఆమె చూపిన ధైర్యం మాత్రం నేటికి భారతదేశానికి రక్షణ కవచంలా నిలిచి ఉంది. ఇందిరా గాంధీ అంటే
ఒక వ్యక్తి కాదు, అదొక రాజకీయ విప్లవం. ఒక మహిళా ప్రధానిగా ఆమె సృష్టించిన రికార్డులు, ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు నేటికీ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాయి. విమర్శలను ఎదుర్కొంటూ, అంతర్జాతీయ ఒత్తిళ్లను అధిగమిస్తూ భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా మలిచిన ఆమె ప్రస్థానం చిరస్మరణీయం. ఈ మహిళా దినోత్సవం నాడు నాయకత్వానికి లింగ భేదం లేదని, మహిళ తలుచుకుంటే ప్రపంచపటాన్ని మార్చగలదని నిరూపించిన ఇందిరమ్మ ధైర్యానికి సెల్యూట్ చేద్దాం.